జూన్ 1993 ముంబై పూణే హైవే పక్కన కొద్ది దూరంలో ఉన్న పొదల్లో ఒక చిన్న పాప స్కెలిటన్ కనిపించింది. అది ఎవరిది అని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు బంటి అనే 1 సంవత్సరం వయసు కలిగిన ఒక బాబుది అని తెలిసింది. బంటి కొన్ని నెలల ముందు మిస్ అయ్యాడు. బంటి ఒక్కడే కాదు, 1990 నుండి 96 మధ్యలో బంటిలానే వెస్ట్రన్ మహారాష్ట్రలో చాలామంది పిల్లలు కనపడకుండా పోయారు. అలా కనపడకుండా పోయిన కొన్ని నెలల తర్వాత ఆ కనిపించకుండా పోయిన పిల్లల్లో చాలామంది పిల్లల మృతదేహాలు జనాలు సంచరించిన ప్రదేశంలో కనుగొన్నారు పోలీసులు. ఇలా దాదాపు 40 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. అందులో 10 మందిని అతి దారుణంగా చంపేశారు. ఈ నంబర్స్ కేవలం రికార్డ్స్లో ఉన్నవి మాత్రమే. పోలీసులు నిందితులని విచారించినప్పుడు ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం మేము లెక్కించలేదు. పిల్లలని దొంగతనాల కోసం వాడుకోవటానికి కిడ్నాప్ చేసేవాళ్ళు, గట్టిగా ఏడిస్తే చంపేసేవాళ్ళు, పిల్లల వయస్సు పెరిగినా చంపేసేవాళ్ళు, చివరికి పిల్లలతో తమ పని అయిపోయాక కూడా చంపేసేవాళ్ళు, ఎటు తిరిగి పిల్లల్ని వాడుకుని చంపేసేవాళ్ళు. ఇంతటి దారుణమైన హత్యలు చేసింది 3 మహిళలు. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతుళ్ళు అంజనాబాయ్, ఆమె పెద్ద కూతురు రేణుక, చిన్న కూతురు సీమ. అంజనాబాయ్ 1973లో నాసిక్ నుండి తను ప్రేమించిన వ్యక్తితో పారిపోయి పూణేకి వచ్చింది. వాళ్ళకి రేణుక పుట్టింది. కొంతకాలం తర్వాత అంజనాబాయ్ భర్తకి వీళ్ళు నచ్చకో లేదో వదిలించుకోవాలో అని తెలియదు, కానీ లారీ డ్రైవర్గా పనిచేస్తున్న అతను వీళ్ళని వదిలేసి పారిపోయాడు. అంజనాబాయ్కి దొంగతనాలు చేయటం అలవాటు. భర్త వదిలేశాక దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేది. అలా కొద్ది కాలం గడిచిన తర్వాత మోహన్ గవిట్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో పరిచయం ప్రేమగా మారి అతన్ని పెళ్లి చేసుకుంది. మోహన్ గవిట్ అంజనాబాయ్కి 1975లో సీమ అనే ఒక మరో అమ్మాయి పుట్టింది. అలా కొంతకాలం వీళ్ళు బాగానే జీవించారు. అంజనాబాయ్ మాత్రం దొంగతనాలు చేయటం మానలేదు. అంజనాబాయ్ చేస్తున్న దొంగతనాల ఫలితంగా చాలాసార్లు మోహన్ గవిట్ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసులు చాలాసార్లు మోహన్ని దొంగతనాల గురించి విచారించారు. దొంగతనాలు చేస్తుంది తన భార్యని అని తెలిసి సహించలేక అంజనాబాయ్ ఆమె 2 కూతుర్లని ఇంటి నుంచి పంపించేశాడు మోహన్. కొన్ని రోజులకి మోహన్ గవిట్ మరొక పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అంజనాబాయ్ మోహన్ మీద విపరీతమైన కోపం పెంచుకుంది. ఎలాగైనా సరే అతని మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఒక పక్క రోజు రోజుకు అంజనాబాయ్ చేస్తున్న దొంగతనాలు పెరిగిపోయాయి. ఒక తల్లి తన కూతుళ్ళకి చదువు నేర్పిస్తుంది, కానీ అంజనాబాయ్ తన పిల్లలకి దొంగతనం ఎలా చేయాలో నేర్పించింది. అమ్మతో కలిసి రేణుక, సీమ కూడా దొంగతనాలు చేసేవారు. అలా వెస్టర్న్ మహారాష్ట్రలో చాలా కాలం ఫేమస్ ఆలయాల్లో అండ్ ఏవైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఈ తల్లి కూతుళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు. భక్తులు ధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సంబంధించిన బంగారం, వెండి, డబ్బులు దొంగతనం చేసేవాళ్ళు. అది కూడా ఎవరికి అనుమానం కలగకుండా. దొంగతనం చేసిన తర్వాత ఏం తెలియనట్టు 3 కలిసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. రోజు రోజుకి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుండడంతో దొంగతనం చేయటం వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. 1989లో కిరణ్ షిండే అనే ఒక టైలర్తో అంజనాబాయ్ పెద్ద కూతురు రేణుక వివాహం జరిగింది. కొన్ని రోజులకి వాళ్ళకు ఒక కొడుకు జన్మించాడు. కొడుకు పుట్టిన తర్వాత కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. ఒక సమయంలో వాళ్ళకు ఒక సంఘటన ఎదురైంది. అది ఎలాంటిదంటే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, ఆకృత్యాలు పెరిగిపోయేలా, తెరలేచేలా చేసింది. 1990లో రేణుక పూణేలోని చతుర్శృంగి టెంపుల్లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. ఆ సమయంలో రేణుక చేతిలో కొన్ని నెలల వయసు కల తన కొడుకున్నాడు. జనాలందరూ దొంగతనం చేసినందుకు గుమిగూడి రేణుకను తిడుతూ ఉన్నారు. ఈ మహిళను జైలుకు పంపించాలి అని ఆ గుంపులో కొంతమంది అరుస్తున్నారు. దానికి భయపడిన రేణుక వెంటనే ఒక నాటకం ప్రారంభించింది. అదేంటంటే, చిన్న పిల్లాడైన నా కొడుకుతో ఈ గుడికి వచ్చాను, చేతిలో కొడుకును పట్టుకొని ఏ తల్లైన దొంగతనం చేస్తుందా అని ఏడవసాగింది. ఆ మాటలు ఆ గుంపులోని చాలా మంది వ్యక్తులు నమ్మారు. రేణుక పైన ఉన్న అనుమానం పోయి ఆ వ్యక్తులకు సింపతి మొదలైంది. ఆ తర్వాత రేణుకని వదిలేశారు. దొంగతనం జరిగింది, ప్రజలు పట్టుకున్నారు, కానీ రేణుక బయటపడింది. దీనంతటికీ కారణం రేణుక చేతిలో ఉన్న ఒక పసి పాప. ఈ సంఘటన రేణుకలో ఒక తెలియని పైశాచిక ఆలోచన రావడానికి కారణమైంది. ఆ క్షణంలో వచ్చిన ఆ ఆలోచన ఎంతో మంది పసిపిల్లలు తమ ప్రాణాలని కోల్పోయేలా చేసింది. ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లి అంజనాబాయ్, చెల్లెలు సీమతో చెప్పింది రేణుక. వాళ్ళిద్దరు కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించినందుకు రేణుకను మెచ్చుకున్నారు. ఆ 3 కలిసి ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే, చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకొని దొంగతనం చేయాలి. చిన్నపిల్లల మీద ప్రజలకి సింపతి ఉంటుంది కాబట్టి అంత తొందరగా మనల్ని అనుమానించరు. కానీ అందుకోసం చిన్నపిల్లలు కావాలి. దానికోసం 3 కలిసి ముంబై, పూణే, కళ్యాణ్, కొల్హాపూర్, నాసిక్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం ప్రారంభించారు. వీళ్ళు కిడ్నాప్ చేసే పిల్లలు బిచ్చగళ్ళకు పుట్టిన పిల్లలు లేదా అనాథ పిల్లలే ఎక్కువగా ఉండేవాళ్ళు.
ఇలాంటి వాళ్ళైతే ఎటువంటి సమస్యలు రావు అనే నమ్మకంతో వీళ్ళు పేద పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఈ ముగ్గురు కలిసి జూలై 1990లో సతారాలో 1 సంవత్సరం వయసు కల ఒక బిచ్చగాడి బిడ్డని కిడ్నాప్ చేశారు. ఆ బాబుకి సంతోష్ అని పేరు పెట్టారు. చాలా రోజుల పాటు ఆ బిడ్డని అడ్డుపెట్టుకొని దొంగతనాలు చేస్తూ వచ్చారు. 1991లో దొంగతనం చేయడానికి సంతోష్ని మహారాష్ట్ర కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో సంతోష్ అంజనాబాయితో ఉన్నాడు. ఆలయంలో ఉన్న ఒక భక్తుడి పర్స్ని కొట్టేయడానికి ప్రయత్నించి దొరికిపోయింది అంజనాబాయి చిన్న కూతురు సీమ. అక్కడున్న భక్తులు గుమిగూడి సీమని పోలీసులకు పట్టించడానికి ప్రయత్నించారు. అది గమనించిన అంజనాబాయి భక్తుల దృష్టి సీమ నుంచి మరలించడానికి తన చేతిలో ఉన్న 1.5 సంవత్సరం వయసు కల సంతోష్ని నిర్దాక్షిణంగా బలంగా తోసేసింది. దాంతో తీవ్ర గాయాలైన సంతోష్ విపరీతంగా ఏడవటం ప్రారంభించాడు. అతని తల నుండి రక్తం కారుతుంది. సీమ దగ్గర గుమిగూడిన భక్తులు ఆ బాబు ఏడుపు విని బాబు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. అదే అదనుగా సీమ అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ బాబుని తీసుకుని అంజనాబాయి, రేణుక అక్కడి నుంచి వెళ్లిపోయి సీమని కలుసుకున్నారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న సంతోష్ తీవ్ర గాయాలతో గట్టిగా ఏడవసాగాడు. మొదటగా ఒక బస్టాండ్కి చేరుకున్నారు. అక్కడున్న జనాలు బాబు ఏడవటంతో వీళ్ళని చూస్తున్నారు. ఎక్కడ దొరికిపోతామన్న భయంతో బస్టాండ్ నుంచి వెళ్లిపోయారు ఈ ముగ్గురు తల్లి కూతుళ్ళు. తీవ్రంగా గాయపడిన సంతోష్ని హాస్పిటల్కి తీసుకుపోవటం మానేసి ఒక దారుణమైన పని చేశారు ఈ ముగ్గురు తల్లి కూతుళ్ళు. పిల్లాడి ఏడుపు ఆపడానికి ఆ క్షణం వాళ్ళు చేసిన పని గురించి తెలిస్తే ఎటువంటి వారికైనా కంటి నుండి నీరు రావటం ఖాయం. ఒక ఎలక్ట్రికల్ పోల్కి సంతోష్ తలని గట్టిగా కొట్టారు. దీంతో సంతోష్ అక్కడికక్కడే చనిపోయాడు. సంతోష్ మృతదేహాన్ని పాడైపోయిన రిక్షాల డంప్ యార్డ్లో పడేసి వెళ్ళిపోయారు. ఒకసారి అంజనాబాయి ఒక బెగ్గర్ దగ్గర ఉన్న ఒక పాప అదే పనిగా ఏడుస్తుండడం గమనించింది. ఆ బెగ్గర్ దగ్గరికి వెళ్ళిన అంజనాబాయి పాప ఎందుకు ఏడుస్తుంది అని చాలా జాలిగా అడిగింది. పాపకి ఆకలేస్తుంది, కానీ ఏదైనా తినిపిద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు అని ఆ బెగ్గర్ బాధపడుతూ చెప్పింది. ఆ బెగ్గర్కి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళి తినటానికి ఏమైనా తీసుకురా, అంతవరకు నేను పాపని చూస్తూ ఉంటాను అని ఆ బెగ్గర్తో చెప్పింది అంజనాబాయి. ఆమె మాటలు నమ్మిన ఆ బెగ్గర్ అంజనాబాయి ఇచ్చిన డబ్బు తీసుకొని తినటానికి ఏదైనా కొనటానికి వెళ్ళింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా ఆ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది అంజనాబాయి. ఆ పాపకి గౌరీ అనే పేరు పెట్టారు. ఈ ముగ్గురి స్పెషాలిటీ ఏంటంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ పిల్లలకి వీళ్ళే తమకు నచ్చిన పేర్లను పెట్టేవారు. 1.5 సంవత్సరం వయసు కలిగిన గౌరీ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. రాత్రిపూట కూడా కంటిన్యూస్గా ఏడుస్తుండటంతో ఆ పాపని నిర్దాక్షిణంగా కొట్టి చంపేశారు ఈ ముగ్గురు మహిళలు. ఆ తర్వాత పాప శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక సంచిలో వేసుకుని దగ్గరలోని ఉషా టాకీస్ లో సినిమా చూడడానికి వెళ్లారు. సినిమా చూస్తున్నంతసేపు ఆ పాప మృతదేహం ఉన్న సంచిని వాళ్ళ సీట్ కిందే పెట్టుకున్నారు. సినిమా అయిపోయాక ఆ సంచిని లేడీస్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయారు. సంతోష్, గౌరీనే కాకుండా ఈ ముగ్గురు కలిసి చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేశారు. ఎక్కువ శాతం పిల్లలు ఆపకుండా ఏడుస్తున్నారనే కారణంతోనే చంపేశారు. కొంతమంది పిల్లల్ని కొట్టి చంపితే మరికొంతమందిని మెట్ల మీద నుంచి తోసేసి చంపేశారు. మరికొంతమందిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి తలని గోడకి బాది చంపారు. ఇవన్నీ విషయాలు రేణుక యొక్క భర్త కిరణ్ షిండే అప్రూవర్గా మారి పోలీసులతో చెప్పాడు. అతను ఇవన్నీ చెప్తున్నప్పుడు అతనిలో ఎలాంటి పశ్చాత్తాపం కనబడలేదని పోలీసులు చెప్పారు. 1990-1996 మధ్యలో సుమారుగా 40 మంది పిల్లల్ని ఈ నలుగురు కలిసి కిడ్నాప్ చేశారు. అంజనాబాయి, రేణుక, సీమ ఈ ముగ్గురు కిడ్నాప్ చేసి పిల్లల్ని హత్య చేస్తుంటే రేణుక భర్త కిరణ్ వీళ్ళకి సహాయపడేవాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు. 40 మంది పిల్లలు అనే నంబర్ కూడా రికార్డ్స్లో నమోదైంది మాత్రమే. ఎంతమందిని కిడ్నాప్ చేశారో అని పోలీసులు కిరణ్ని అడిగినప్పుడు సరైన నంబర్ చెప్పలేక వేళ్ల మీద లెక్క పెడుతూ కన్ఫ్యూజ్ అయ్యాడంట. ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు చేస్తున్న దారుణాలు బయటపడే రోజు ఒకటి వస్తుంది. అలాంటి సమయం ఈ కుటుంబానికి కూడా వచ్చింది. అంజనాబాయి తన పాత పగని మాత్రం మర్చిపోలేకపోయింది. చెప్పాలంటే తన పగే తనని పోలీసులకు పట్టించేలా చేసింది. అక్టోబర్ 1996లో అంజనాబాయి తన మాజీ భర్త మోహన్ గవిట్ యొక్క రెండో భార్య ప్రతిభ ఈ ముగ్గురు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తన 7 ఏళ్ల కొడుకు క్రాంతి కనిపించటం లేదని, నాకు ఈ ముగ్గురు మీదే అనుమానంగా ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే ఈ ముగ్గురు క్రాంతిని కిరాతకంగా చంపేసి ఒక చెరుకు తోటలో పడేశారు. దీని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఆ కుటుంబం అప్పటికే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. నాసిక్లో ఉన్న వీళ్ళ ఇంటిని రైడ్ చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ సైజుల్లో పిల్లల బట్టలు, రకరకాల ఆడుకునే వస్తువులు కనిపించాయి. ఇక పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆ కుటుంబాన్ని ఎలా అయినా పట్టుకోవాలని వెతకడం ప్రారంభించారు. చివరికి 1996 నవంబర్ 16న వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ గవిట్ పెద్ద కొడుకు క్రాంతిని చంపినా కూడా తన పగ చల్లారలేదని అతని చిన్న కూతురిని కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ బయట ప్రపంచంలో వాళ్ళకి అదే చివరి రోజు అని అప్పుడు తెలియదు. కిడ్నాప్ చేయడానికి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చింది ఆ కుటుంబం. కానీ పోలీసులు చాలా తెలివిగా వ్యవహరించి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసు విషయంలో పోలీసులకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ చివరికి అంజనాబాయి చిన్న కూతురు సీమ పోలీసులకు నిజం చెప్పింది. క్రాంతిని మేమే చంపేశాము, కానీ ఇవన్నీ తమ తల్లి అంజనాబాయి చెప్తేనే చేశాము అని పేర్కొంది. అదే సమయంలో రేణుక భర్త అప్రూవర్గా మారి
ఈ ముగ్గురు కలిసి చేసిన కిడ్నాప్లు, హత్యలు, దొంగతనాల గురించి పూసగుచ్చినట్లు పోలీసులకి, కోర్టుకి చెప్పాడు. నిజం ఒప్పుకున్నందుకు కిరణ్ని కోర్టు క్షమించింది. అరెస్ట్ అయిన 2 సంవత్సరాల తర్వాత అంజనాబాయ్ అనారోగ్యంతో జైల్లోనే మరణించింది. ఈ ముగ్గురు కలిసి లెక్కలేనన్ని దారుణాలు చేసిన చివరికి వీరిపైన 2001లో కేవలం 13 కిడ్నాప్లు మరియు 10 మర్డర్స్ చేశారని కేసులు రిజిస్టర్ చేశారు. ఆ 10 హత్యల్లో కూడా 4 హత్యలకు సరైన ఆధారాలు లేవని, కేవలం 6 హత్యలని రికార్డ్స్లోకి తీసుకుంది కొల్హాపూర్ కోర్టు. 2004 సెప్టెంబర్ 9న రేణుక అండ్ సీమాకి బాంబే హైకోర్టు మరణశిక్ష విధించింది. 2006లో సుప్రీంకోర్టు కూడా బాంబే హైకోర్టు వేసిన మరణశిక్షని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఆర్టికల్ 72 ప్రకారంగా ఎవరైనా క్షమాభిక్ష పెట్టుకుంటే వాళ్ళని క్షమించే హక్కు ప్రెసిడెంట్కి ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 161 ప్రకారంగా సేమ్ పవర్ స్టేట్ గవర్నర్కి కూడా ఉంటుంది. డెత్ సెంటెన్స్ పడిన తర్వాత రేణుక అండ్ సీమ ఇద్దరు వరుసగా 2008లో 2009లో మహారాష్ట్ర గవర్నర్కి క్షమాభిక్ష అర్జీని పెట్టుకున్నారు. కానీ మహారాష్ట్ర గవర్నర్ ఈ 2 పిటిషన్స్ని 2012లో 2013లో రిజెక్ట్ చేశారు. అంటే వీళ్ళు క్షమాభిక్ష పెట్టుకున్న 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. ఇక్కడ జరిగిన ఆలస్యం అత్యంత కిరాతకంగా హత్యలు చేసిన ఆ ఇద్దరు అక్క చెల్లెలకి ఇప్పటి వరకు మరణశిక్ష పడకుండా చేసింది. 2014లో కూడా అప్పటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీకి కూడా ఈ ఇద్దరు సిస్టర్స్ క్షమాభిక్షను పెట్టుకున్నారు. ఆయన కూడా దీన్ని వెంటనే రిజెక్ట్ చేశారు. ఇక లాభం లేదని ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక విచిత్రమైన పాయింట్తో బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అదేంటంటే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు పెట్టుకున్న క్షమాభిక్ష పైన నిర్ణయం చెప్పడంలో చాలా ఆలస్యం చేసిందని, 3 నెలల్లో రావాల్సిన నిర్ణయం 5 సంవత్సరాల్లో వచ్చిందని, ఈ 5 ఏళ్ల కాలంలో మేము ప్రతిరోజు మరణ భయంతో జీవించాల్సి వచ్చింది అని ఆరోపించారు. అయితే ఈ తప్పుని ఎవరు కూడా తమ మీద వేసుకోలేదు. జరిగిన ఆలస్యానికి కారణం గురించి కేంద్ర మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర హోంశాఖ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. చివరికి 2002లో జనవరి 18న హైకోర్టు తన తుది తీర్పును చెప్పింది. ఈ ఇద్దరు అక్క చెల్లెలు పెట్టుకున్న క్షమాభిక్ష నిర్ణయం పైన వివరించలేని ఆలస్యం జరిగినందున వారి మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తున్నట్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన ఆలస్యం వలన ఈరోజు ఇలాంటి తీర్పుని ఇవ్వాల్సి వస్తుంది అని హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికీ ఈ సిస్టర్స్ పూణేలోని ఎరవాడ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. సో ఇది గైస్, ఎంతో దారుణమైన, కనికరం లేకుండా జరిగిన పిల్లల హత్యల గురించి, అవి చేసిన గవిట్ సిస్టర్స్ గురించి పూర్తి వివరాలు. వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని మరో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ స్టే క్యూరియస్.